కారణం అంటూ ఏమీ లేదత్తయ్యా, నా చేతగానితనం అంతే. నేను అందరి భర్తల్లాగా తాగి తనని ఏం హింసించలేదు కదా, అందుకని నాతో ఉండలేకపోతుంది. నన్ను కోర్టు బోన్లోకి లాగి అందరి ముందు భార్య మీద ఇష్టంతోనే తన మెడలో తాళి కట్టావా అని అడిగినా సైలెంట్గా ఊరుకున్నాను. అందుకనే నాతో కలిసి ఉండడం కష్టం అనుకుంటుంది. అనవసరంగా నా మీద నిందలు వేస్తూ నన్ను ఎంతగా అవమానించినా మౌనంగా భరించాను కదా, అందుకే నాతో ఉండటం తనకి బాధగా ఉన్నట్టుంది. నా మీద అసూయతో నన్ను ఎన్ని మాటలన్నా, ఆవేశంతో ఎంత నోరు జారినా అన్నీ పడ్డాను, కానీ ఒక్క మాట కూడా అనలేదు. అందరి భర్తల్లా తన మీద చేయి చేసుకోలేదు. అందుకే నేను చేతకాని భర్తను అనుకొని నాతో ఉండకూడదు అనుకుంటుంది. ప్రతిసారి తను గతంలో ప్రేమించిన ఆ సుబ్బు పేరు పలుకుతూ నిద్రలో కూడా కలవరిస్తూ మాజీ ప్రియుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నా, నేను అందరి మొగుళ్లలాగా పెళ్ళయ్యాక పరాయి మగాడి గురించి ఆలోచించడం తప్పు అని నిలదీయటం కానీ తన చెంప పగలగొట్టడం కానీ చేయలేదు కదా. అందుకే నేను తనకి మొగుడుగా పనికిరానని విడాకులు తీసుకోవాలనుకుంటుంది. నేను ఇల్లరికం వచ్చాను కదా అని తనన్ను తక్కువ చేసి మాట్లాడినా నేను తనకి ఎదురు సమాధానం చెప్పి తన పొగరు దించలేదు కదా, అందుకే తను అలా చేస్తుంది. ఇంకా నన్ను ఇలాంటివి ఎన్ని చెప్పమంటారత్తయ్యా? తన కోసం నా జాబ్ని, నా గౌరవాన్ని, నా ప్యాషన్ని అన్నీ వదిలేసుకొని ఇక్కడున్నాను. ఇంతకంటే కారణాలు ఇంకా ఏం చెప్పమంటారత్తయ్యా? ఏ ఆడదానికైనా మొదటిసారి తను మనసిచ్చిన మగాడిని మర్చిపోవడం కష్టం. అందుకే తాళి అనే బంధంతో ఒక్కటైన మొగుడి కంటే ప్రేమ బంధంతో దగ్గరైన ప్రియుడి కోసం డివోర్స్ ఇస్తోంది. ఇంతకంటే బలమైన కారణం ఇంకేముంటుంది అత్తయ్య గారు? అంతా అర్థమైంది బాబు, ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. ఇందులో నీ తప్పేమీ లేదు. అంతా దాని కర్మ, వదిలే. నిన్ను కాదనుకొని వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచించి నువ్వేం బాధపడుకో. భోంచెద్దు గాని రా బాబు. నాకు ఆకలి చచ్చిపోయింది అత్తయ్య. అనవసరంగా నేను అల్లుని బాధ పెట్టినట్టున్నాను. నానమ్మ, నీ ఫోన్ కావాలి. ఎందుకురా? వీడియో షూట్ చేయాలి. వీడికి ఫోన్ పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. భగవంతుడా, తప్పు చేసిన త్రిదేవి ఎలాగైనా దొరికిపోయేలా చెయ్యి. లడ్డు మమ్మ నిర్దోషిగా విడుదలయ్యేలా చూడు సోము. శ్రీవల్లిని జాక్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి? ఎంత ఆలోచించినా ఏం ప్లాన్ తట్టట్లేదే. అక్క ఫోన్ చేస్తుందేంటి? హలో అక్క. ఏరా, ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, ఏదో ఆలోచిస్తున్నాను. సరే, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలరా, డబ్బులు పట్టుకొనిరా. ఏంటక్క 10 లక్షలు నా జోబులో ఉన్నట్టు అలా పట్టుకొని రమ్మంటున్నావు? నా దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదు. డబ్బు లేకపోవడం ఏంట్రా? నువ్వు కంపెనీకి ఎండీవి కదా. నువ్వు సైన్ చేస్తే ఎంత అమౌంట్ అయినా డ్రా చేసుకోవచ్చు. అక్క, మావయ్య నన్ను ఎండీని చేసి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే కంపెనీ అకౌంట్లోంచి డబ్బులు కావాలని నొక్కేస్తే కోదండరామయ్యకి డౌట్ వస్తుంది. మన టార్గెట్ వాళ్ళ ఆస్తి మొత్తం కొట్టేయడం కదా. దానికి పక్కా ప్లాన్ వేయాలి. అంతేకాని ఇలా చిన్న చిన్న అమౌంట్లు విత్డ్రా చేస్తే మొదట్లోనే మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది. కలిసొచ్చిన అదృష్టం దురదృష్టంగా మారిపోతుంది. ఇంకా ఎంతకాలమైనా ఓపిక పట్టాలరా? అయినా ఇప్పుడు నాకు కావాల్సింది వాళ్ళ ఆస్తి కాదు, కోదండరామయ్య కుటుంబం మొత్తం నాశనం కావడం. అదే నాకు ఇంపార్టెంట్.
నేను కూడా అదే ప్లాన్లో ఉన్నానక్క. త్వరలో ఈ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాను. బావకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాను. కానీ కొన్ని రోజులు వెయిట్ చేయి. ఇప్పుడు నేను చాలా టెన్షన్లో ఉన్నాను. ఏమైందిరా? ఎందుకు టెన్షన్? నేను అమెరికాలో డాక్టర్గా చేసినప్పుడు నా వల్ల చిన్న పాప చనిపోయింది కదా. ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేశారు. ఏంట్రా నువ్వనేది? అవునక్క, నేను డ్రింక్ చేసి ఆపరేషన్ చేయడం వల్లే ఆ పాప చనిపోయిందని తగిన ఆధారాలు సేకరించి జాక్ అనే పోలీస్ ఆఫీసర్ ఇంటర్పోల్ సాయంతో నన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడికొచ్చాడు. నిజమా? అవునక్క, ఆ పోలీస్ ఆఫీసర్ కాళ్ళా వేళ్ళా పడి ప్రతిమలాడాను. వాడు చివరికి ఒక కండిషన్ మీద కేసు లేకుండా చేస్తా అన్నాడు. ఏంటా కండిషన్? వాడు శ్రీవల్లిని చూడగానే దాని మీద మనసు పడ్డాడు. దాన్ని వాడికి అప్పగిస్తే నా కేసు కొట్టేస్తా అన్నాడు. అదెలాగో నీకు ఉపయోగపడడం లేదు కదా, దాన్ని వాడికి అప్పచెప్పి కేసు నుండి తప్పించుకో. నేను కూడా అదే ఆలోచించానక్క. వాడి దగ్గరికి శ్రీవల్లిని తీసుకొస్తానని తనకి మాటిచ్చాను. త్వరలో శ్రీవల్లిని తీసుకెళ్లి వాడి దగ్గరికి చేర్చి నా మీద కేసు లేకుండా చేసుకుంటాను. త్వరలో ఏంటి? వెంటనే ఆ పని చేయలేవా? అది అంత ఈజీ ఏం కాదక్క. శ్రీవల్లి ఎలాంటిదో నీకు తెలుసు కదా. అదేం పెద్ద కష్టం కాదురా. దానికి మత్తు టాబ్లెట్స్ ఇచ్చి సైలెంట్గా ఎత్తుకెళ్ళి అతనికి అప్పచెప్పాయి. నేనేమిచ్చినా అది తినదు, తాగదు. నా గురించి తనకి అంతా తెలుసక్క. నేను ఇదివరకు పాలలో మత్తు కలిపిన విషయం కూడా తనకి తెలుసు. అది చాలా కేర్ఫుల్గా ఉంటుంది. దాన్ని ఎలా నమ్మించి జాక్ దగ్గరికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. ఏదో విధంగా ఖచ్చితంగా తీసుకెళ్తానక్క. జాక్ గాడు దాన్ని అనుభవిస్తే శ్రీవల్లి పొగరు కూడా అణుగుతుంది. జరిగిన అత్యాచారం గురించి ఎవ్వరికీ చెప్పుకోలేక మనసులోనే కుల్లి కుల్లి చస్తుంది. దాన్ని అలాగే చేయాలరా. అలాగే వాళ్ళందరినీ రోడ్డు మీదకు లాగాలి. వాళ్ళని కష్టాలు అనుభవించేలా చేయాలి. కొంచెం కూడా వాళ్ళ మీద కనికరం చూపించకూడదు. అప్పుడే మీ బావ ఆత్మకు శాంతి కలుగుతుంది. అలాగే అక్క, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. ఆ తర్వాత ఆస్తి మొత్తాన్ని అమ్ముకొని మనం అమెరికాకి వెళ్ళిపోవచ్చు. ముందు ఆ శ్రీవల్లి పని చూడు. ఆల్ ది బెస్ట్. అక్క, నీకు ఆవేశం తప్ప ఆలోచన ఎంత మాత్రమూ లేదు. అదే నాకు ప్లస్ అయింది. బావని ఆ లడ్డూగాడు కోదండరామయ్య కలిసి చంపారనగానే నువ్వు గుడ్డిగా నమ్మేశావు. నీ మొగుడిని నేనే చంపానని తెలిస్తే ఎలా తట్టుకుంటావో, అసలు ఏమైపోతావో. నీకెప్పటికీ ఆ నిజం తెలియనివ్వను. ఆ లడ్డూగాడు నేను పొడిచిన కత్తిని కేశవ కడుపులోంచి తీసేటప్పటికీ కరెక్ట్గా అదే టైంలో కోదండరామయ్య చూడటం వల్ల నాకు అదృష్టం కలిసొచ్చింది. నేను ఎక్కువ కష్టపడకుండానే కోదండరామయ్య ఆ లడ్డూని జైలుకు పంపించాడు. దానివల్ల శ్రీవల్లికి కోదండరామయ్యకి మధ్య విభేదాలు సృష్టించాను. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కలిసొచ్చాయి. ఇక శ్రీవల్లిని కూడా జాక్ అప్పగిస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి తీరిపోతాయి.